ప్రశాంతమైన పల్లెలో ఆకుపచ్చని కొండల మధ్య కొట్టుకొస్తున్న చిన్న ఊరిలో రియా అనే చిన్నారి తన తాతయ్య అప్పన్న ఇల్లు వద్ద ఒక పాత గదిని కనిపెడుతుంది. ఆ గది ఆమెకు తన తాతయ్యకు మరింత దగ్గరయ్యే రహస్యాలను తెస్తుంది. ఆ ఫోటోలో అప్పన్న తన యౌవనంలో ఒక చిన్న కోయ గుప్పెను పట్టుకుని ఒక పెద్ద వేప చెట్టుకి పక్కన చిరునవ్వుతో ఉన్నారు. రియాకి ఆసక్తి మరింతగా పెరుగుతుంది. ఆ రాత్రి రియా తన తాతయ్య వద్దకు వెళ్లి ఆ ఫోటో గురించి అడుగుతుంది. అప్పన్న ముఖం వెలిగిపోతుంది. తన యౌవనంలో జరిగిన కథ, కోయ గుప్పే, తన దివంగత భార్యకి ఇచ్చిన వాగ్దానం గురించి చెబుతాడు. అప్పన్న ఆ కోయ గుప్పెలో తన భార్యతో కలిపి రాసుకున్న లేఖలు, స్కెచులు ఉన్నాయని, అవి వారి ప్రేమ, కలల జ్ఞాపకాలుగా ఉన్నాయని చెబుతాడు. ఒకప్పుడు తన మనవళ్లతో పంచుకోవాలని వాగ్దానం చేశానని, కాని సమయానికి మర్చిపోయానని తెలియజేస్తాడు. రియా ఆ ఫోటోలోని వేపచెట్టుకి వెళ్లమని అప్పన్నను ఒప్పిస్తుంది. వాళ్ళిద్దరూ ఊర్లో తిరిగి ప్రియమైన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ప్రయాణం మొదలు పెడతారు. ఆ వేపచెట్టు వద్ద అప్పన్న ఒక రహస్య కంఠం నుండి తన భార్యకి చివరిసారి రాసిన లేఖను వెలికి తీస్తాడు. వారు కలిసి చదువుతారు. కన్నీళ్లు ఆగవు. ఆ ప్రయాణం రియా మరియు అప్పన్న మధ్య బంధాన్ని బలపరుస్తుంది మాత్రమే కాదు, అప్పన్న తన మిగిలిన దుఃఖం నుండి బయటపడేందుకు కూడా సహాయపడుతుంది. వారి జ్ఞాపకార్థం, కొత్త ప్రారంభాలకు ప్రతీకగా ఒక కొత్త మొక్కను నాటడానికి నిర్ణయం తీసుకుంటారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ మొక్క పెద్ద చెట్టుగా మారుతుంది. అది అప్పన్న మరియు రియా కుటుంబంతో చుట్టుముట్టబడి ఉంటుంది. పిల్లలు దాని చుట్టూ ఆడుకుంటున్నారు. అప్పన్న వృద్ధుడిగా, కాని సంతోషంతో చక్రాల కుర్చీలో కూర్చొని ఉన్నారు. రియా ఇప్పుడు పెద్దదైన యువతి అతని పక్కన నిలబడి అతని భుజంపై చెయ్యివేసి ఇద్దరూ గర్వంగా చిరునవ్వుతో ఉన్నారు.